నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. లాహోర్లో అడ్డంగా దొరికిన భయా సన్నీ యాదవ్. అసలు ఎన్ఐఏకి సన్నీ మీద అనుమానం రావడానికి కారణాలు ఏమిటి? దాదాపు వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా సన్నీకి సంబంధించిన వివరాలు ఎన్ఐఏ బయట పెట్టకపోవడానికి కారణాలు ఏంటి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే, భయ్యా చెప్పిన అబద్ధాలు, భయ్యా దాచేసిన అబద్ధపు టూర్ల వల్లే, అలాగే ఈ సన్నీ కలిసిన కొంతమంది వ్యక్తుల వల్లే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అదే క్రమంలో జ్యోతి మల్హోత్రా, ఎవరైతే హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసిందో, అలాగే జస్బీర్ సింగ్, మొన్ననే పంజాబ్కు చెందిన ఈ యూట్యూబర్ కూడా, ఇతను కూడా అరెస్ట్ చేసిందో, ఆ అరెస్ట్ని అయితే ఎన్ఐఏ ధృవీకరించింది. కానీ సన్నీ యాదవ్ అరెస్ట్ని మాత్రం ఇప్పటిదాకా ఎన్ఐఏ ధృవీకరించలేదు. దీంతో ఏమవుతా ఉంది, జ్యోతి మల్హోత్రా, జస్బీర్ సింగ్తో కూడా సన్నీ యాదవ్కి బలమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళని విచారించేటప్పుడు సన్నీ యాదవ్కి సంబంధించిన అంశాలేవో మొత్తానికి బయటపడ్డాయి. అందుకనే ఎన్ఐఏ ఇన్ని రోజుల పాటు సన్నీ యాదవ్ని విచారిస్తోంది అని కొన్ని వార్తా ఛానళ్లలో ఇవన్నీ కూడా ప్రసారం అయితే వస్తూ ఉన్నాయి. అయితే తాజాగా కొంతమంది నా ఇన్స్టాగ్రామ్ టీవీ5 శివాకి కొన్ని అంశాలను పంపించారు. భయా ఏం చెప్తా ఉన్నాడు సన్నీ యాదవ్, నేను ఫిబ్రవరిలో వెళ్ళాను, మార్చిలో వెళ్ళాను, అంతకుముందు ఒకసారి పాకిస్తాన్ వెళితే లోపల దాకా కొంత వెళ్ళాను, కానీ అక్కడ అధికారులు నన్ను వెనక్కి తిప్పి పంపించేశారు. ఈసారి పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను ప్రయత్నించి మొత్తానికి పాకిస్తాన్లో అడుగుపెట్టాను. పాకిస్తాన్ గడ్డపైన అడుగుపెట్టిన మొదటి మోటో ట్రావెల్ లాగర్ ఇండియా నుంచి నేనే అని బాగా ప్రచారం చేసుకున్నాడు, యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్ తన ఖాతాలో కానీ, ఇవన్నీ కూడా. బట్ కొంతమంది నాకు పంపించిన అంశాలు ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మొదట ఇది కూడా నేను పెట్టడం జరిగింది. 2024లోనే ఈ సన్నీ పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ భారతదేశం నుంచి పారిపోయిన వివాదాస్పద ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి ఈ డాక్టర్ జకీర్ నాయక్ ఒక కార్యక్రమం ఇస్లామాబాద్లో జరిగితే, అక్కడ ఆ కార్యక్రమంలో సన్నీ యాదవ్ కూడా అతను క్వశ్చన్లు అడిగాడు. ఈ వర్డ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. అంటే కొంతమంది ఏం చెప్పారంటే, లేదు అది ఎప్పుడో పాతది, జకీర్ నాయక్ ఇండియాలో ఉన్నప్పటిది, ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సన్నీ పాల్గొన్నాడు, అక్కడ తీసిన వీడియోను లేటెస్ట్గా ఏదో అప్లోడ్ చేశారు అని కొంతమంది చెప్పారు. కానీ సన్నీ యాదవ్ పాపులర్ అయింది ఎప్పుడు? 2019-20 ఆ టైంలో లడక్ 21 రోజుల లడక్ యాత్ర, బైక్ టూర్ ఏదైతే పెట్టుకున్నాడో దాని ద్వారా ఫస్ట్ టైం పాపులర్ అయ్యాడు. అప్పటిదాకా సన్నీ యాదవ్ పెద్దగా ఎవరికి తెలియదు. అప్పటికే జకీర్ పారిపోయాడు ఇండియా వదిలేసి మలేషియా. ఇది కూడా గమనించాలి కదా. సో ఇది 2024 అక్టోబర్ 15వ తేదీన ఇస్లామాబాద్లో అప్లోడ్ చేసిన వీడియోనే అనడానికి కొన్ని సాక్ష్యాధారాలు, ఇంకా బలమైన సాక్ష్యాధారాలు మనకు లభించాయి. అవి చూద్దాం ఒకసారి. నాకు కొంతమంది ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పంపించారు ఇన్స్టాలో, ఒకసారి చూడొచ్చు. ఇతర పాకిస్తాన్కి సంబంధించిన బైకర్, పేరు మాలిక్ తస్సావర్, లాహోర్ బైకర్స్ అని ఉంది. ఇతర పోస్టులు 784 ఉన్నాయి, ఒక 750 మంది ఫాలోవర్సు, ఏదో 1700 మందినేమో ఫాలో అవుతూ ఉన్నాడు. అంటే పెద్దగా ఫాలోవర్స్ అయితే లేరు, కానీ ఈ బైకర్సు, ఈ వ్లాగులు చేసే వాళ్ళతో మనోడికి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇతని అకౌంట్ ఓపెన్ చేస్తే చాలామంది విదేశీయులు ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ వెళ్ళిన వారు, బైకర్స్, వాళ్ళతో కూడా ఫోటోలు, వీడియోలు ఇలా కూడా ఉన్నాయి. అలాగే LOC, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇతను చేసిన కొన్ని వ్లాగ్స్, వీడియోలు కూడా ఈ అకౌంట్లో ఉన్నాయి. ఇక్కడ తెలిసిపోతా ఉంది, ఇక్కడ లాహోర్కి సంబంధించిన, పాకిస్తాన్లోని లాహోర్కి సంబంధించిన బైకర్ ఇతను. సో ఇతని అకౌంట్లోకి వెళ్ళి చూస్తే, ఇతని ఖాతా, ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి ఇక్కడ నాకు కనిపించిన ఫోటో ఇది చూసారు కదా. సన్నీ ఎక్కడున్నాడు? అతను అప్లోడ్ చేసిందే లాహోర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ మాలిక్ తస్సావర్ లాహోరీ బైకర్స్ అని ఏదైతే చెప్పానో అతని ఖాతాలో ఉంది. కావాలంటే మీరు కూడా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అతను ఫోటో పెట్టి సన్నీది, మాలిక్ తస్సావర్ లాహోర్, వెల్కమ్ లాహోర్ పాకిస్తాన్, భయ్యా సన్నీ యాదవ్ ఇండియా అని పెట్టాడు. ఇక్కడ మీరు చూడవచ్చు ఎప్పుడు అప్లోడ్ చేశాడు ఇతని ఫోటో. అక్టోబర్ 12, 2024. అక్టోబర్ 12, 2024. అంటే సన్నీ అందరికి అబద్ధాలే చెప్పాడు. ఫస్ట్ టైం నేను 2025 మార్చి ఫిబ్రవరిలో వెళ్ళాను అనడం పచ్చి అబద్ధం. అంతకుముందే
అతను లాహోర్ వెళ్ళాడు అంటే పాకిస్తాన్ వెళ్ళాడు. ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతా ఉంది. ఎవరైనా మోసం చేయొచ్చు కానీ గూగుల్ మోసం చేయలేం కదా. దొరికిపోయాడు ఇక్కడ. ఇతని ఫోటోతో పాటు మరొక ఫోటో కూడా పెట్టారు, అది కూడా చూద్దాం ఒకసారి. ఇతను బంగ్లాదేశ్కి సంబంధించిన ముజ్దాక్ చాద్రి. సేమ్ అదే లాహోర్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా వెల్కమ్ లాహోర్ పాకిస్తాన్ భయా సన్నీ యాదవ్ ముజ్దాక్ చాద్రి అని చెప్పేసి అతను పోస్ట్ పెట్టాడు. ఇది కూడా చూడొచ్చు. అక్టోబర్ 12, 2024 స్పష్టంగా కనిపిస్తోంది కదా. వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇతరే లాహోర్లో వీళ్ళకి వెల్కమ్ చెప్పిన వ్యక్తి. ఎవరైతే మాలిక్ ఉన్నారో లాహోరీ బైకర్స్ అని, ఇతనే ఆ వ్యక్తి. ఆ వ్యక్తితో వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో. బంగ్లాదేశ్ బైక్ రైడరు, భారతదేశానికి సంబంధించి తెలంగాణ సూర్యాపేటకు సంబంధించిన సన్నీ. ఇది కూడా చూడొచ్చు. డేట్ అక్టోబర్ 12, 2024. అలాగే వీళ్ళు ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉన్నారు స్టేషన్లో. ఈ ఫోటో కూడా ఒకసారి చూడొచ్చు. ఇది అంటే 2024 ఎలా వెళ్ళాడు? బైక్ ద్వారా వెళ్తే వెళ్ళి ఉండాలి. బైక్ ద్వారా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో బైక్ ఎక్కడో పెట్టేసి లాహోర్ రైల్వే స్టేషన్ వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే లాహోర్ నుంచి ఎక్కడికో వెళ్ళారు వీళ్ళు. ట్రైన్ ద్వారా వెళ్ళారు. లేదు అంటే విమానం ద్వారా వెళ్ళి ఉండొచ్చు, చెప్పలేం. బైక్ ద్వారా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది, ట్రైన్ సదుపాయం ఇప్పుడు లేదు కాబట్టి విమానం ద్వారా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఎక్కడో మరి దిగి లాహోర్లోనే దిగి లాహోర్ నుంచి ట్రైన్ ద్వారా వేరే ప్రాంతానికి మరి ఇస్లామాబాద్ వెళ్ళినట్లు మనకు కూడా ఆధారాలు ఉన్నాయి, అది కూడా మనం చూద్దాం. సో ఇది పరిస్థితి. ఈ ఫోటోల తర్వాత మరొకటి చూపిస్తాను. జాకీర్ నాయక్ 2024లో అక్టోబర్లో పాకిస్తాన్లోని లాహోరు, కరాచీ, ఇస్లామాబాద్లో పర్యటించి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ వార్త ఏదైతే ఉందో సెప్టెంబర్ 5వ తేదీన వచ్చింది ఒక ఆర్టికల్ ఒక వెబ్సైట్లో. ఇక్కడ చూడొచ్చు. సెప్టెంబర్ 30, 2024 పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాదు, కరాచీ, లాహోర్లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు. అంటే లాహోర్ నుంచి వీళ్ళు కూడా ఇస్లామాబాద్ వెళ్ళారు ట్రైన్ ద్వారా. మనీ లాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణలపై భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఉంటున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ పాకిస్తాను రెడ్ కార్పెట్తో స్వాగతం పలికింది. పాక్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ఇస్లామాబాద్ విమానాశ్రయానికి ఉదయం చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి యూత్ ప్రోగ్రామ్ చైర్మన్ రానా మసూద్, రిలీజియస్ అఫైర్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సయ్యద్ అటావుర్ రెహమాన్ తదితర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు స్వాగతం పలికారు. సింక్ అవుతా ఉన్నాయి అన్నిటికీ. ఇప్పుడు చూపిస్తా. ఇది అక్టోబర్ 15వ తేదీన, ఇది అక్టోబర్ 15వ తేదీన ఒక ఛానల్ దీన్ దునియా అనే ఒక ఛానల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో. ఒక ఇండియన్ యూట్యూబర్ ట్రావెల్ టు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి ఇండియా నుంచి ఒక ఇండియన్ యూట్యూబర్ వచ్చాడు. ఎవరిని ప్రశ్నించడానికి? డాక్టర్ జకీర్ నాయక్ని ప్రశ్నించడానికి. నేను మొన్న అది కూడా వీడియోలో ప్రస్తావించాను. ఇది ఇండియాలో ఉదయం చెప్తా ఉన్నారు, ఇది పచ్చి అబద్ధం. అతను ఏమన్నాడు? ఐఎమ్ సన్నీ యాదవ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. అంటే పాకిస్తాన్ వెళ్ళాడు కాబట్టి ఫ్రమ్ ఇండియా అన్నాడు. ఇలా అక్టోబర్ 15, 2024 ఇది వీడియో అప్లోడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళు లాహోర్ రైల్వే స్టేషన్లో కలిసింది 2024 అక్టోబర్ 12. అక్టోబర్ 12న బయలుదేరి 13న వెళ్ళుంటారు. 13, 14 అక్కడ లాహోర్లో జరిగిన ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో జకీర్ నాయక్తో ఈ సన్నీ పాల్గొన్నాడు. అందుకని వాళ్ళ 1 డే తర్వాత ఏమో అక్కడ అప్లోడ్ చేశారు వీడియో. ఇక్కడ ఇంకా వివరాలు చూడొచ్చు మనం. అక్టోబర్ 5, 6 తేదీల్లో కరాచీలోను, ఇక్కడ అక్టోబర్ 12, 13 తేదీల్లో ఇస్లామాబాదు. చూసారా, సింక్ అవుతా ఉంది. 12, 13 తేదీల్లో ఈ జకీర్ నాయక్ ఇస్లామాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. వీళ్ళు కూడా 12వ తేదీన లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు ప్రయాణం అయ్యారు. ఇక్కడ కూడా అక్టోబర్ 15, 2024 మొత్తం సింక్ అవుతా ఉన్నాయి. అక్టోబర్ 15, అక్టోబర్ 12, ఇక్కడ కూడా అక్టోబర్ 12, 13. ఇప్పుడు చెప్పండి, అంత అవసరం ఏమొచ్చింది? అంటే పాకిస్తాన్ వెళ్ళి ఎవరికీ తెలియకుండా అక్కడ ఒక కార్యక్రమంలో జకీర్ నాయక్తో పాల్గొని అతను క్వశ్చన్ అడిగి అతను ఏదో సమాధానం చెప్పి ఇంత పెద్ద పర్యటనని
ఎందుకు సన్నీ దాచిపెట్టాడు? ఏం కారణాలు ఉన్నాయి? ఏమైనా మిత్రులు ఎవరైనా ఉన్నారా బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు? జకీర్ నాయక్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? జ్యోతి మల్హోత్రా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి ఇంకేమైనా లింకులు ఉన్నాయా? అందుకనే ఎన్ఐఏ చాలా డీప్గా సన్నీని విచారిస్తున్నట్లు ఇవన్నీ ఉండడం వల్లే ఇలా రహస్యంగా ఈ పర్యటన ముంచటం, ఈ తేదీలన్నీ కూడా సింక్ కావటం, ఈ విధంగా జకీర్ నాయక్ని కలవటం, వీటన్నిటి నేపథ్యంలోనే సన్నీ యాదవ్ మరి అదుపులో తీసుకున్నారని అయితే తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఎన్ఐఏ వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు అని. మరి ఎక్కడ విచారిస్తూ ఉన్నారు, ఎవరెవరిని కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎన్ఐఏ అఫీషియల్గా బయట పెట్టే వరకు కూడా వేచి చూడాలి. కానీ సన్నీ పైన అనుమానాలు బలపడడానికి ఏదో జరుగుతూ ఉంది అని ఇదే కారణం. మరి అతను ఏ ఆరోపణలు, ఇలాంటి సంబంధాలు లేదు, ఏదో మామూలుగా వెళ్ళాడు, ఉగ్రవాద కార్యకలాపాలు అలాంటివి ఏమీ లేవు, అదేమి పాకిస్తాన్ స్పైగా గూఢచారిగా మిగతా యూట్యూబర్లాగా పనిచేయడం లేదు అని ఎన్ఐఏ ఏమైనా బయట పెడుతుందా, చెప్తుందా? లేదు ఏమైనా సరే ఇవన్నీ చూసి ఏమైనా బయటపడుతుందా అన్నది అయితే వేచి చూడాలి. బట్ అతను పర్యటనలన్నీ చూస్తే మన భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్లు ఎగరేయడం కానీ, అక్కడ ఏదో జై శ్రీరామ్ అని ఒక వ్యక్తి ఏదో పాకిస్తాన్లో అవి కానీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ బట్ ఇవన్నీ అనుమానాలు తాపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఈ వీడియో పైన లాహోర్లో ఎట్లా అయితే రైల్వే స్టేషన్లో ఫోటోలు దిగి అనుమానాలు బలపడడానికి కారణమైంది, ఈ అంశాలపైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.